ఎవ్రీ ఫారెస్ట్ విస్పర్స్ ఏ స్టోరీ. ప్రతి అడవి ఒక కథ చెప్తుంది. ప్రతి ఆకు ఒక రహస్యం దాచుకుంది. ఇన్ దిస్ వరల్డ్ వేర్ లెర్నింగ్ బ్లూమ్స్ లైక్ నేచర్. వెల్కమ్ టు స్టోరీ ఎడ్యుకేషన్. స్వాగతం, సుస్వాగతం స్టోరీ ఎడ్యుకేషన్కి. కథలు నేర్పించే చోటు, ఊహలు సజీవమయ్యే ప్రదేశం. ప్రతి ప్రశ్న వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి పాఠం వెనుక ఒక ప్రాణం ఉంటుంది. ఇక్కడ జ్ఞానం నేర్చుకునేదే కాదు, జీవించే అనుభవం. మీరు చూస్తున్నది స్టోరీ ఎడ్యుకేషన్. ఊహలు, ఆసక్తి కలిసే ప్రదేశం. ఉదయం సూర్యుడు పొడవాటి ఆకుపచ్చ చెట్ల మధ్య నుంచి తొంగి చూసినప్పుడు అరణ్యం మెల్లగా మేల్కొంటుంది. పక్షులు కూస్తాయి, ఆకులు గాలిలో తేలుతాయి, చిన్న జీవులు తమ పనులను ప్రారంభిస్తాయి. శుభోదయం చిన్నవారు. శుభోదయం పెద్ద చెట్టు, నీ కొమ్మలే మా ఇల్లు. అరణ్యంలో ప్రతి జీవి తన పని చేస్తుంది. చెట్లు నీడ ఇస్తాయి, ఆహారం ఇస్తాయి, జంతువులు విత్తనాలను చుట్టుపక్కల చల్లుతాయి. కొన్ని విత్తనాలు నేల మీద వేయి, కొత్త చెట్లు పెరుగుతాయి. నేల క్రింద కోటి లెక్కల చిన్న సహాయకులు ఉంటారు. చీమలు, బొద్దింకలు, పురుగులు. వీరు నేలను శుభ్రంగా ఉంచుతారు, కొత్త జీవాలకు ఆహారం అందిస్తారు. అరణ్యంలో ప్రతి జీవం ఒకదానితో మరొకటి కలిసే ఉంటుంది. పక్షులు పురుగులను తింటాయి, జంతువులు విత్తనాలను చల్లుతాయి, చెట్లు మనకు శ్వాస కోసం గాలి ఇస్తాయి. అరణ్యం మెల్లగా చెప్తోంది, నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడుతాను. మీరందరూ మమ్మల్ని కాపాడితే మేము మీకు జీవం ఇస్తాం. ఇలా అరణ్యం సజీవంగా ఉండి శ్వాస తీసుకుంటూ మన అందరినీ పోషిస్తుంది. ప్రతి జీవం ముఖ్యమే. అరణ్యాన్ని కాపాడండి, జీవాన్ని కాపాడండి. ప్రొటెక్ట్ ది ఫారెస్ట్, ప్రొటెక్ట్ లైఫ్. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవ్రీ స్టోరీ టీచర్స్, ఎవ్రీ లెసన్ గ్రోస్. సబ్స్క్రైబ్ టు స్టోరీ ఎడ్యుకేషన్. స్టోరీ ఎడ్యుకేషన్ జీవించే పాఠాలు చెప్పే కథలు.